రాష్ట్రంలో పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా గోదావరిలో మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం నదిని చూసేందుకు వచ్చే పర్యాటకులు కేవలం ఓ అర్ధగంట బోటు షికారు చేసేందుకే అవకాశం ఉంది. కేరళ తరహాలో బోటు విహారంతో పాటు రాత్రి నదిలోనే ఉంటూ ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి నిరాశ ఎదురవుతోంది. ఈ క్రమంలోనే తూర్పు గోదావరిలోని 3 ప్రాంతాల్లో హౌస్ బోట్లు జల క్రీడలకు సంబంధించి పడవలు రానున్నాయి. 94 కోట్లతో చేపడుతున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పూర్తయ్యేలోగా నదిలో హౌస్ బోట్ల ఏర్పాటుకు రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయించింది. రాజమహేంద్రవరం పుష్కరాల రేవు, సరస్వతి ఘాట్, కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో 3 హౌస్ బోట్లు, 4 జల క్రీడల బోట్లు రానున్నాయి. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం విద్యుత్ సదుపాయం కల్పిస్తే నిర్ణీత గడువుకు ముందే అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే సేవ్లాక్ వంతెనకు విద్యుత్ సౌకర్యం ఉన్న నేపథ్యంలో అదనంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించాలని అంటున్నారు. హౌస్ బోట్ల ఏర్పాటుకు ముంబై, కేరళకు చెందిన నిర్మాణ సంస్థలు ఇటీవల కొన్ని నమూనాలను సూచించాయి. ఈ బోట్ల ధరలు 85 లక్షల నుంచి 1,10,00,000 వరకు ఉంటాయని అంచనా. హేవ్లాక్ వంతెనపై నుంచి దిగువకు వచ్చే క్రమంలో హౌస్ బోటింగ్, జల క్రీడలకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, తద్వారా వీటికి బాగా గిరాకీ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం 3 ప్రాంతాల్లో అనుమతించిన నేపథ్యంలో ఏడాదికి సుమారు 1,50,00,000 నుంచి 1,50,000 నుండి 2 లక్షల వరకు ఆయా నిర్వహణ సంస్థలు చెల్లిస్తాయి. సింగిల్ రూమ్ బోటులో ఒక కుటుంబానికి పిల్లలతో కలిపి గరిష్టంగా 6గురికి ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. సోలార్ సిస్టమ్, పడక గది, డైనింగ్, కిచెన్, వినోదం లాంటి పలు సౌకర్యాలు ఉంటాయి. బుక్ చేసుకునే సమయం ఆధారంగా గంట నుంచి 2 గంటల నదీ విహారం, రాత్రి బస ఉంటాయి. అలానే 3 చోట్ల జల క్రీడలకు 2 స్పీడ్ బోట్లు, ఫంటూన్, బనానా బోట్లు ఉంటాయి. బ్రిడ్జిలంక దీవిలో క్యాంప్ ఫైర్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మరింత గిరాకీ పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.